నమస్కారం. అద్దెకి న్యూస్కి స్వాగతం. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ ఏఐఎంఎస్ యాప్ తీసుకుని వచ్చిందని, ఈ యాప్ వలన రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అద్దెకి మండల వ్యవసాయ అధికారి కొనపాటి వెంకటకృష్ణ తెలిపారు. ఏపీ ఏఐఎంఎస్ యాప్ వలన కలిగే లాభాల గురించి శనివారం అద్దెకి ఛానల్ ద్వారా రైతులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు అందజేస్తుందని, రైతులు గూగుల్ ప్లే స్టోర్లో ఏపీ ఏఐఎంఎస్ 2.0 డౌన్లోడ్ చేసుకుని ఆధార్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. యాప్లో రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే 20 రకాల సమాచారం తెలుసుకోవచ్చని వెంకటకృష్ణ చెప్పారు. ఏఐ టెక్నాలజీ ద్వారా పంట తెగుళ్లు నివారణ గురించి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఇక నుంచి ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా మాత్రమే రైతులకు అవసరమైన ఎరువులు ఇవ్వడం జరుగుతుందని వెంకటకృష్ణ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఏపీ ఏఐఎంఎస్ యాప్ అనేది ప్రతి ఒక్కరు కూడా గూగుల్ ప్లే స్టోర్లో ఏపీ ఏఐఎంఎస్ 2.0 క్లిక్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనం మన ఆధార్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకొని ఓటీపీ వస్తుంది. దాన్ని మనం వెరిఫై చేసుకుంటే మనకి యాప్ ఓపెన్ అవుతుంది. దాంట్లో దాదాపు 20 రకాల సమాచారం మనం దాంట్లో తెలుసుకోవచ్చు. మనకి దాంట్లో ఏఐ టెక్నాలజీ కూడా పొందుపరచడం వలన మనకి చీడపీడలు కానివ్వండి, లేకపోతే మనం పొలంలోకి వెళ్ళినప్పుడు ఆకుల మీద ఉండే పురుగులు కానివ్వండి, అలానే మచ్చలు కానివ్వండి, ఏదైనా మనం ఫోటో తీసి పెట్టగానే మనకి ఏఐ టెక్నాలజీ ద్వారా మనకి అది ఏ తెగులు ఏ పురుగు అనేది కూడా క్లియర్గా చెప్పేసి దానికి ఏ పురుగు మందులు వాడుకోవాలి, అనే ఏ తెగులు మందులు వాడుకోవాలి అనేది కూడా క్లియర్గా మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా దాంట్లో మనకి యూరియా సిఫారసు కూడా ఉంటుంది. మనం సాగు చేసిన పంటల వివరాలు మొత్తం దాంట్లో పొందుపరిచాం కాబట్టి మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రికమెండేషన్స్ ప్రకారం ఆయా పంటకి ఎంత యూరియా, ఎంత డిఏపి రికమెండ్ మన గవర్నమెంట్ చేసిందో అవన్నీ కూడా మన దాంట్లో ఉంటుంది. మనం ప్రైవేట్ దుకాణానికి వెళ్ళి ఈ యాప్ ద్వారా మనం యూరియా కానీ డిఏపి కానీ కొనుగోలు చేయగానే మనం మొదటి విడతలో ఎంత తీసుకుంటున్నాము, రెండో విడతలో మనకి ఎంత వస్తుంది, మూడో విడతలో ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా మనకి రావడం జరుగుతుంది. తర్వాత మనం మొదటి విడత తీసుకున్న తర్వాత దాంట్లో మొదటి విడత మనం ఇన్ని బస్తాలు తీసుకున్నాము, మిగతా ఇన్ని బస్తాలు మళ్ళీ మీకు ఇంత ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి కూడా మీకు దాంట్లో తెలుస్తుంది. అదేవిధంగా మనకి వాతావరణ సమాచారం కానివ్వండి, చీడపీడలకి అప్పుడు ముందస్తుగానే మనం పలానా ఏ చీడపీడలకి ఏ పురుగు మందులు వాడుకోవాలి, అలానే ఏ తెగుళ్ళకి తెగులు మందులు వాడుకోవాలనేది కూడా దాంట్లో క్లియర్గా మనకి తెలియజేస్తుంది. అలానే మన భూమి ఆరోగ్యం ఎలా ఉంది అంటే మన సాయిల్ శాంపిల్స్ ఏదైనా కలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ సమాచారం కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన అధికారుల ఫోన్ నంబర్ వివరాలు కూడా దాంట్లో మీకు పొందుపరచడం జరిగింది. అంటే గ్రామ వ్యవసాయ సహాయకుల దగ్గర నుంచి ఏఓ, ఏడిఏ, డిఏఓ, అలానే కేవీకే, ఏఆర్ఎస్, బాపట్ల, లాము ఇట్లా సైంటిస్టుల ఫోన్ నంబర్లు కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. మీకు ఏదైనా ఈ పంటల మీద ఏదైనా అవసరమైనప్పుడు తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మీరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా దాంట్లో ఈ సమాచారం మొత్తం కూడా మనకి దాంట్లో ఉంటుంది కాబట్టి దాదాపు 20 రకాల సమాచారాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ ఏపీఐఎంఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మరి వ్యవసాయ శాఖ ఇచ్చే ప్రయోజనాలు కూడా అంటే అన్నదాత సుఖీభావ కానివ్వండి, పిఎం కిసాన్ కానీ ఈ అమౌంట్ కూడా మీ అకౌంట్కి ఏ అకౌంట్ జమ పడుతుందో కూడా మీకు దాంట్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ ఏపీఏఎంఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సమాచారాన్ని త్వరితగతిన పొందే విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పంట ప్రణాళిక, పథకాలు మరియు ప్రభుత్వ ప్రయోజనాలు, ముందస్తు చీడపీడల సమాచారం, చీడపీడలు వ్యాధి గుర్తింపు, వ్యవసాయ యాంత్రీకరణ బుకింగు, నేల ఆరోగ్య సమాచారం, యూరియా సిఫార్సు మరియు కొనుగోలు వివరాలు. దీంట్లోకి వెళ్తే దీనికి సుబాబులు ఎకరం ఉంది, 1 బస్తా యూరియా,
వస్తుంది. కొనుగోలు చేస్తే ఎప్పుడు కొనుక్కున్నాడు, ఎక్కడ కొనుక్కున్నారు అనేది డీటెయిల్స్ కూడా వస్తుంది. కలపురం అదే అద్దంకిలో వైద్య సేవల కొరత తీర్చేందుకు పల్నాడు హాస్పిటల్ ప్రారంభిస్తున్నారని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో నూతనంగా పల్నాడు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతనంగా ఏర్పాటు చేయగా శనివారం డాక్టర్ ఫణీంద్రబాబు, డాక్టర్ రంగారావు, డాక్టర్ కోదండరామిరెడ్డి, చింతలపూడి అశోక్ కుమార్ దంపతులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో అందించే వైద్య సేవల గురించి అశోక్ కుమార్ తోటి వైద్యులకు వివరించారు. అందరికీ అతి తక్కువ ఫీజుతో అన్ని రకాల ఆపరేషన్లు, ఇతర వైద్య పరీక్షలు చేస్తారని అశోక్ కుమార్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అద్దంకిలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను కూడా అందుబాటులోకి తీసుకుని వస్తారని అశోక్ తెలిపారు. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రసన్నాంజనేయ స్వామివార్ల దేవాలయాల్లో శనివారం భక్తులు బారులు తీరారు. స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామివార్ల దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. భక్తులు గోత్రనామాలతో పూజలు చేయించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 2 ఆలయాల్లో భక్తులకు అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అర్చకులు అరుణాచార్యులు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి వారి పునఃప్రతిష్ఠ సందర్భంగా ఆదివారం స్వామి వారి వార్షిక కళ్యాణం జరుగుతుందని, కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అలాగే 6, 7, 8 తేదీలలో ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరువాళ్ల క్షేత్రం పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి పరబ్రహ్మణే నమః. సింగరకొండ క్షేత్రంలో అనాదిగా వేంచేసి ఉన్నటువంటి క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో రేపు అనగా 5వ తారీఖు స్వామివారి యొక్క వార్షికోత్సవం అనేటువంటి విశేషమైనటువంటి యొక్క పునఃప్రతిష్ఠ అయినటువంటి సందర్భంగా స్వామివారికి నిన్నటి రోజున పంచామృత నవకల్ప శ్రవణ, ఈరోజు విశేషమైనటువంటి యొక్క పూజా కార్యక్రమాలు, అలంకరణ కార్యక్రమాలు, రేపటి రోజున స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠ అయినటువంటి యొక్క పర్వదిన సందర్భంగా రేపు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతోటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రారంభమై రేపు ఉదయం 10 గంటలకు స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం తదనంతరం భూరి అన్నదాన కార్యక్రమం కొనసాగబడుతుంది. అట్లానే ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయం చుట్టూ నిర్మించబడినటువంటి యొక్క ఆలయంలో అందరూ కూడా గతంలో ఆలయం చుట్టూ ప్రదక్షిణానికి అనుకూలంగా ప్రతిష్ఠించారు. కాన భక్తులందరూ కూడా వారిని తాకటం, పుష్పాలను తీయటం, ఇలా అనేక రకాలైనటువంటి ఒక అవాంతరాల మధ్య నూతనంగా ఆళ్వార్ల సన్నిధి ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క సంప్రోక్షణ కార్యక్రమం, పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా 16వ తారీఖు రాత్రి అంకురారోపణతోటి స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు, ఆలవారాధులు, విశ్వక్సేనుల వారి యొక్క కార్యక్రమాలు, పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమై తదనంతరం మరుసటి రోజు ఉదయం పూట స్వామివారికి రకరకాలైనటువంటి యొక్క నవకలశ స్నపన, క్షీరాదివాసం, జలాదివాసం, ఇట్లాంటి విశేషమైనటువంటి ఒక హోమం, శాంతి హోమం, అట్లానే సేనాధివాసం ఆ 3వ రోజు ఉదయం పూట అనగా 8వ తారీఖు బుధవారం నాడు స్వామివారి యొక్క విశ్వక్సేనుల వారు, పరివార బృందమైనటువంటి ఆళ్వారాధులందరూ కూడా నూతనంగా నిర్మించినటువంటి ఆళ్వారి యొక్క సన్నిధిలో స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం, తదనంతరం స్వామివారి యొక్క కళాన్యాసం, పూర్ణాహుతి, యజమాన ఆశీర్వచనం,
అన్నప్రసాద కార్యక్రమాలన్నీ కూడా కొనసాగబడతాయి. గాన భక్తాదులందరూ కూడా ఈ స్వామివారికి జరిగేటువంటి వార్షిక కళ్యాణ మహోత్సవంలో ఆదివారం నాడు జరిగేటువంటి ఒక కళ్యాణ మహోత్సవంలో 16, 7, 8 తారీఖుల్లో జరిగేటువంటి పునఃప్రతిష్ఠా కార్యక్రమాల్లో భక్తాదులందరూ కూడా పాల్గొని అపారమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. बंदिगे వచ్చేసావు సరే రెడీ ముందు రెడీ ఆయన ఎంత అబద్ధం ఆడాడు ఎంత అబద్ధం ఆడాడు ఎంత అబద్ధం ఆడాడు నాకు విచిత్రంగా ఉంది. కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ జలాశయం పరివాహక ప్రాంతాలలో లైసెన్స్ కలిగిన మత్స్యకారులు జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ సహాయ పరిశీలకులు బాలకృష్ణ తెలిపారు. గుండ్లకమ్మ జలాశయం పరిధిలోని మణికేశ్వరం, ధేనుకొండ, అద్దంకి పరిసర ప్రాంతాలలో లైసెన్సులు కలిగిన మత్స్యకారులకు మత్స్యశాఖ సహాయ పరిశీలకులు బాలకృష్ణ నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చేపల వేట నిషేధిస్తున్నారని, నిషేధ కాలంలో నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా చేపల వేటకు వెళితే చర్యలతో పాటు జరిమానా విధించి లైసెన్సులు రద్దు చేస్తారని బాలకృష్ణ హెచ్చరించారు. ప్రతి మత్స్యకారుడు ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం నడుచుకోవాలన్నారు. హిందూ ముస్లిం ఐక్యతకు సంబంధించి అద్దెకి పట్టణంలోని స్థానిక ముస్లింల షాదీఖానాలో ఆదివారం జై భారత్ విజయ విహారం అభియానుల సమావేశం జరుగుతుందని జై భారత్ కార్యదర్శి లోక్నాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
హిందూ ముస్లిం ఐక్యత గురించి జై భారత్ సంస్థ 14 రాష్ట్రాల్లో పనిచేస్తుందని, సమావేశానికి ముఖ్య అతిథిగా రమణమూర్తి హాజరు కానున్నారని, అద్దెకి పట్టణంలో హిందూ ముస్లిం సోదరులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. హిందూ ముస్లిం ఐక్యత అనేది భారతదేశానికి ఆక్సిజన్ వంటిదని లోక్నాథ్ చెప్పారు. ఐక్యతకు భంగం కలగకుండా ఉండాలంటే హిందూ ముస్లిం కలిసి ఉండాలన్నారు. మతం, కులం, ఆచారం వేరువేరు అని ఎవరు ఎవరిని దూషించినా వ్యక్తిని దూషించాలే కానీ మతాన్ని, కులాన్ని దూషించరాదని, ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని ఆచరించాలని లోక్నాథ్ తెలియజేశారు. మిత్రులందరికీ నమస్కారం అండి. రేపు ఉదయం 10 గంటలకి ముస్లిం సాధికార భవన్లో జైహో సమావేశం జరుగుతుంది. జైహో అంటే జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మనీ అండ్ వన్నెస్. ఈ సంస్థ హిందూ ముస్లిం ఐక్యత గురించి 14 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. దీని ప్రధాన నాయకులు కరిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి గారు రేపు ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేస్తున్నారు. కావున అద్దంకి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అందరూ కూడా కోరుతా ఉన్నాను. హిందూ ముస్లిం ఐక్యత అనేటువంటిది చాలా అవసరం. భారతదేశానికి ఆక్సిజన్ అంత అవసరం ఈ ఐక్యత అనేటువంటిది. ఈ ఐక్యతకి ఏమాత్రం భంగం వాటిల్లినా భారతదేశం అనేటువంటిది దేశంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే, సమగ్రంగా ఉండాలంటే ముఖ్యంగా ప్రధానంగా ఉండాల్సింది హిందూ ముస్లిం ఐక్యత. కాబట్టి మతోన్మాదాన్ని మతం నుంచి వేరు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటిది ఈ జైహో మెయిన్ మూల సిద్ధాంతం. కాబట్టి మతం వేరు, మతోన్మాదం వేరు, రెండింటినీ వేరు చేసి చూడాలి. ఎవరైనా సాటి మనిషి మీద మతం పేరు మీద దూషించినా, వాళ్ళు ఏ రకమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధమైనటువంటి కామెంట్స్ చేసినా అది మతానికి ఆపాదించకూడదు. కేవలం ఆ వ్యక్తి చేస్తున్నట్టుగానే మనం చూడాలి. సో మతం అనేటువంటిది వేరు, మతం విలువలు వేరు, కానీ మతోన్మాదం అనేటువంటిది వేరు. సో కాబట్టి మనము ఇక్కడ క్లియర్గా మతాన్ని, మతోన్మాదాన్ని వేరు చేసి చూడాలి. మతంలో అనేక రకమైనటువంటి సమానత్వాన్ని బోధించేటివి, మానవత్వం విలువలు, వైరాగ్యాన్ని ప్రబోధించేటివి అనేకమైనటువంటి విప్లవకరమైనటువంటి విషయాలు, గొప్ప విషయాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఉన్మాదం రేకెత్తించేటువంటి కొన్ని వర్గాలు రాజకీయ ప్రలోభాల కోసం వాళ్ళ మతాన్ని అడ్డంగా పెట్టుకున్నటువంటి ఈ పరిస్థితులలో మనం మతం నుంచి మతోన్మాదాన్ని వేరు చేయాలన్నటువంటి విషయం మీద ఈ జైహో సంస్థ విస్తృతంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అద్దంకి పట్టణ ప్రజలందరూ కూడా ఈ రేపు జరగబోయేటువంటి సమావేశానికి హాజరయ్యి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కళాకారుడు ధర్మవరపు హరిబాబు ఇటీవల అనారోగ్యం కారణంగా పరమపదించారు. శనివారం కళా సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో అద్దంకిలో సంతాప సభను నిర్వహించారు. ముందుగా హరిబాబు చిత్రపటానికి కళాకారులు, ప్రజా సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాయల ఫకీర్, మోహిని, భస్మాసుర, లక్ష్మీ తిరుపతమ్మ, రఘు మహర్షి, పురోహితులు, కాంతయ్య అన్నిటిని మించి విశ్వమిత్ర పాత్రలో ప్రజా ప్రశంసలు అందుకున్న కళాకారులు ధర్మవరపు హరిబాబు అని కొనియాడారు. ధర్మవరపు హరిబాబు గారు నేను ఎంతో ఆప్యాయతగా, ప్రేమగా మామయ్య అని పిలుచుకుంటూ ఉంటాను. గత 30 సంవత్సరాలుగా మా యొక్క అవినాభావ సంబంధం. అనేక నాటకాల్లో మా మామయ్య గారు వీరబాహుడుగా ఇస్తే నేను ఆయన శిష్యుడిగా, పోతే లక్ష్మీ తిరుపతమ్మ నాటకంలో మంచి అవినాభావ సంబంధంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా వందలాదిగా ప్రదర్శనలు చేసి చాలా స్నేహపూర్వకత వాతావరణం నన్ను ఎంతో ఆప్యాయతగా, ప్రేమగా పలకరించేటువంటి మా మామయ్య గారు ఈరోజు పరమపదించడం అనేది మా కళారంగానికి చాలా లోటుగా భావిస్తున్నాము. మరి వారికి భగవంతుడు మంచి సద్గతిని సంప్రాప్తం చేయాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా కళాకారుల సంఘం తరఫున మా హృదయపూర్వక అశ్రు నివాళి తెలియజేస్తున్నాం. పరిచయం మా ఇద్దరికి 50 సంవత్సరాలు. ఇద్దరం ఒకే సంవత్సరంలో ఒకే నెలలో ఉద్యోగం చేరాము. ఇద్దరం ఒకే రోజు రిటైర్ అయ్యాము. ఆయన హిందీ మాస్టర్గా, తెలుగు మాస్టర్గా. ఆ రోజు నుంచి కూడా మాకు మంచి అభిమాన సంబంధం ఉన్నది అన్ని రంగాల్లో కూడా. అయితే మేము బయట రాలేదు కాబట్టి ఆయన కళారంగం చూసుకుంటూ, ఇటు విద్యాపరంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. మేము సాహిత్యపరంగానే ఉంటాము, కానీ ఏదో ఒక దగ్గర ఎప్పుడు చూసుకుంటూ ఉంటాము. మా యొక్క శిక్షణ తీసుకుంటూ ఎక్కడైనా పోటీలుగా చేసుకెళ్తుంటాడు, జడ్జిమెంట్ చేసుకెళ్తుంటాడు. అటు ఇద్దరు కలిసి కూడా ఏ చోట్ల మేము జడ్జిమెంట్ చేసి వచ్చున్నాము.
అటువంటి ఒక మంచి మిత్రుడిని కోల్పోవటం మాకు చాలా బాధకరమైన విషయం. అనే వయసు అనేటువంటిది ఉంది కాబట్టి అది మనం చేయగలిగింది ఏం లేదు. ఇది భగవంతుని నిర్ణయం కాబట్టి వారు ఆత్మశాంతి కోరుకుంటూ ఆ కుటుంబానికి మకరశాంతి చేసుకుంటాము. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ వారోత్సవాలలో భాగంగా అద్దెకి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు SBM రవిచంద్ర, అమర్నాథ్ యూనియన్ సభ్యులు కలిసి పౌష్టికాహారాన్ని అందజేశారు. ICEU యూనిట్ సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటుందని ICEU వారోత్సవాలలో భాగంగా వారం రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నట్లు రవిచంద్ర తెలిపారు. సందర్భంగా ప్రతి బ్రాంచ్లో ప్రతి ఆల్ ఇండియాలో ఉన్న ప్రతి బ్రాంచ్ ఏరియాలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగస్వామ్యం జరుగుతాము. ఇది మేడం చెప్పి ఇంకా ఖచ్చితంగా కొనసాగాలి. ఖచ్చితంగా ఇంకా నిర్మించి పేదలకి మన సహాయం చేయాలని చెప్పి ఆహారం అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఈ రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగా ఇచ్చి పేషెంట్స్కి కొంచెం హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అద్దెకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.